ఫైనలీ 72nd నేషనల్ అవార్డు విన్నర్స్ని అనౌన్స్ చేశారు. నేషనల్ అవార్డు తెచ్చుకున్న కొన్ని మూవీస్ని చూసి జనం వావ్ అని అన్నారు. అలాగే కొన్ని మూవీస్ విషయంలో వాట్ అని కూడా ఆశ్చర్యపడ్డారు. ఇదంతా ఓకే, కానీ కొన్ని సినిమాలకు అసలు అవార్డులు ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు టోటల్గా మొత్తం అన్ని వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ విలువైన ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఆలస్యం చేయకూడదు కదా, వయసు లేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా నేషనల్ అవార్డు గెలుచుకున్న మూవీస్ అండ్ వాటి కేటగిరీస్ ఏంటో చూసేద్దాం పదండి. బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఆర్టికల్ 370. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కల్కి 2898 AD. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. బెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరైసామి ఫర్ అమరన్. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ మమ్ముట్టి ఫర్ బ్రహ్మయుగం అండ్ కార్తికార్యన్ ఫర్ చందు ఛాంపియన్. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ లీడింగ్ రోల్ యామి గౌతమ్ ఫర్ ఆర్టికల్ 370. బెస్ట్ సినిమాటోగ్రఫీ బ్రహ్మయుగం. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ ఫర్ పుష్ప 2 ది రూల్. బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్. బెస్ట్ ఎడిటింగ్ అమరన్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కల్కి 2898 AD. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ పుష్ప 2 ది రూల్. బెస్ట్ మేకప్ కమిటీ కుర్రోలు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ సాంగ్స్ శాశ్వత్ సత్యదేవ్ ఫర్ ఆర్టికల్ 370. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ ఫర్ అమరన్. బెస్ట్ కొరియోగ్రఫీ స్టీర్ 2 ఫర్ ఆజ్కీ రాత్ సాంగ్. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అనాల్ అరాసు ఫర్ మహారాజా. బెస్ట్ తెలుగు ఫ్యూచర్ ఫిల్మ్ కమిటీ కుర్రోలు. బెస్ట్ తమిళ్ ఫ్యూచర్ ఫిల్మ్ రాయన్. ఇందులో మన తెలుగు మూవీస్ని కనుక చూసుకుంటే కమిటీ కుర్రోళ్ళు, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, పుష్ప 2 ది రూల్. ఇక్కడ హానెస్ట్గా మాట్లాడుకుంటే తెలుగులో వచ్చిన ఏ అవార్డుని మ్యాక్సిమం మనం వంక పెట్టలేం. బట్ ఒకే ఒక్క మూవీ విషయంలో తప్ప. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే హేటర్ అది ఇది అని చెప్పచ్చు, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ గెస్ బెస్ట్ స్క్రీన్ ప్లే ఫర్ పుష్ప 2 కంటే మహారాజా మూవీ డిజర్వ్స్ బెటర్ అని నాకు అనిపించింది. అలా అని పుష్ప 2 ఏం బ్యాడ్ ఫిల్మ్ కాదు. హానెస్ట్లీ స్పీకింగ్ అందరికీ తెలుసు పుష్ప 2 సుకుమార్ గారి మార్క్ రేంజ్ మూవీ కాదు అని. పైగా స్క్రీన్ ప్లే విషయంలో కూడా క్రిటిసిజం ఉంది. పుష్ప ది రైస్ క్రేజ్ అండ్ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ మోస్ట్లీ క్యారీ అవుట్ చేసేసింది ఈ మూవీని. బట్ నిజాలు మాట్లాడుకుంటే మహారాజా స్క్రీన్ ప్లే ఈజ్ లైక్ ఏ కేస్ స్టడీ. అసలు స్క్రీన్ ప్లే అంటే ఎలా ఉండాలి అని చెప్పడానికి. డెఫినెట్లీ మహారాజా మూవీ డిజర్వ్స్ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. ఇప్పుడు ఇంకొక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ మిగిలిపోయిన టాపిక్ ఏంటి అంటే 35 చిన్న కథ కాదు మూవీలో నివేదా థామస్ గారి పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చుంటే బాగుండేది అని చాలామంది మూవీ లవర్స్ అండ్ ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మూవీలో నిజంగా ఆవిడ పర్ఫార్మెన్స్ అంత న్యాచురల్గా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ షీ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డ్. ఇట్స్ ఓకే, కొన్నిసార్లు నేషనల్ అవార్డు కంటే చాలా పెద్దయిన అవార్డు ఏదైనా ఉంది అంటే అది ఆడియన్స్ ఇచ్చే ప్రేమ. అది ఆవిడకి సొంతమైపోయింది. మరి ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి మూవ్ అయిపోతాం. బట్ ఇక్కడ మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఒకటి తమిళ్ అండ్ మలయాళం మూవీస్ ఇండస్ట్రీలో జరిగింది. ముందు మలయాళం మూవీస్ చూసుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించిన గోట్ లైఫ్ మూవీకి ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. యాక్చువల్లీ మాట్లాడుకుంటే యాజ్ అన్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి నేషనల్ అవార్డు గెలుచుకోవడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్న వ్యక్తి. మినిమల్ స్పెషల్ జ్యూరీ మెన్షన్ కూడా లేదు. స్పెషల్ జ్యూరీలో బెస్ట్ యాక్టర్గా ధనుష్ గారికి వచ్చింది. కెప్టెన్ మిల్లర్ మూవీకి. యాక్చువల్లీ గోట్ మూవీకి గాను పృథ్వీరాజ్ గారికి నేషనల్ అవార్డు రాలేదు అని లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు విన్నర్స్ని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది అడిగారు. అదేంటి లాస్ట్ ఇయర్ అడగడం ఏంటి, 2024లో రిలీజ్ అయిన మూవీ కదా అని అనుకున్నారంతా. నిజానికి ఈ మూవీ 2023లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది, కానీ రిలీజ్ లేట్ అయింది. సో ఈ లెక్కన 2023 అంటే 71st నేషనల్ అవార్డులో నామినేట్ అయ్యే స్కోప్ ఉంది. సరే, అప్పుడు రాలేదు, మేబీ 2024లో రిలీజ్ అయినప్పుడు కదా ఇప్పుడు వస్తుందేమో అనే డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు కూడా రాలేదు. అసలు ఆ మూవీలో పృథ్వీరాజ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ డెడికేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా మరొక మూవీ అది మలయాళంలో చూసుకుంటే మంజుమల్ బాయ్స్. ఆఖరికి ఈ మూవీ విషయంలో కూడా ఏ ఒక్క కేటగిరీలో కూడా అవార్డు ఇవ్వలేదు ఈ మూవీకి. ఇది కాదు కానీ తమిళ్ సినిమాకి పడ్డాయి దెబ్బలు మామూలుగా కాదు. అసలు బెస్ట్ తమిళ్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో రాయన్ మూవీకి అవార్డు వచ్చింది. హౌ బ్రో, హౌ? అంటే అసలు తమిళ్లో ఇంతకంటే మంచి సినిమాలు రిలీజ్ అవ్వలేదా అంటే ఎందుకు లేదు? అసలు నేషనల్ అవార్డు పొందడానికి అన్ని అర్హతలు ఉన్న ఒక సినిమా ఉంది. ఏదో మెన్షన్ చేయాలి కదా అని స్పెషల్ జ్యూరీలో ఒక చిన్న సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది కూడా సినిమాకో లేదా డైరెక్టర్కో కాదు, సౌండ్ మిక్స్ ఇంజనీరింగ్కి. ఇంతకీ ఏ సినిమాకో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అదే సత్యం సుందరం.
తమిళ్లో నాకు స్పెల్ చేయడం తెలియదబ్బా, ఏమనుకోకండి. బాబు అసలు మీరు అవార్డ్స్ చూసే ఇస్తున్నారా లేదా ఏదో ర్యాండమ్గా చిట్టీల్లో రాసుకొని బౌల్లో వేసి పిక్ చేస్తున్నారా? బ్రో, సత్యం సుందరం మూవీకి అవార్డు ఇవ్వకపోవడం ఏంటి అసలు? టోటల్గా సోషల్ మీడియా అంతా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ మహారాజా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆబ్వియస్లీ 2024లో తమిళ్లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ అంటే ఈ 2 మూవీస్ నేమ్సే ముందుగా చెప్తారు. అలాంటిది ఏంటండి ఇది? కనీసం బెస్ట్ సపోర్టింగ్ రోల్ అండ్ స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరీస్లో అయినా మహారాజా మూవీని గుర్తించారు. బట్ వాట్ అబౌట్ సత్యం సుందరం? అంత మంచి సినిమా, అందరూ ఆదరించిన సినిమాని ఎలా మర్చిపోయారు? ఇప్పటికీ మంచి సినిమా అనే ప్రస్తావన వస్తే రీసెంట్ టైమ్స్లో సత్యం సుందరం మూవీ గురించి మాట్లాడుకుంటారు జనం. అలాంటిది ఏంటండి ఇది? నార్మల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి అవార్డ్స్ మీద ఆడియన్స్కి నమ్మకం పోయింది. ఇప్పుడు ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్స్ మీద కూడా నమ్మకం పోతుంది ఆడియన్స్కి. పోనీ మీరే చెప్పండి, ఈ అవార్డ్స్ అన్నీ విన్నాక మీకేమనిపించింది? హానెస్ట్గా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా 72nd నేషనల్ అవార్డ్స్ అయిపోయాయి. 73rd నేషనల్ అవార్డ్స్లో ఎలా ఉంటాయి ఏంటో చూడాలి. అదే 2025లో రిలీజ్ అయిన మూవీస్ 72nd నేషనల్ అవార్డ్స్లో తెలుగు సినిమా డామినేషన్ కాస్త కనిపించింది, కానీ 73rd అయితే నాకు డౌటే. ఎందుకంటే మ్యాక్సిమం మనకు అన్నీ గట్టిగా రాడ్లు పడ్డాయి 2025లో. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటా అనేది. సో ఫైనలీ దిద్దా సంగతి. మరి ఈ వీడియోని ఇంతవరకు మీరు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. సో ఎంతో కొంత నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఫైనలీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.